గతకాలం దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవుడే కలుగు చేసుకోకపోతే మనం ఉండేవారమా? మన హృదయాన్ని మనం ప్రశ్నింప చేసుకోవాలి. గొప్ప దేవుని మన ఆరాధన చేసుకున్నాం. ఆయన మన ప్రాణ ప్రియుడైన మహనీయుడు. ఎంత హృదయపూర్వకంగా ఆరాధన చేసి తక్కువే అవుతుంది. ఆరాధన చేయడానికి ఇష్టపడతాం మనసారా నోరారా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా నజరేయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువా నేనయ్యా. అందమా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువా నేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. మన ఆశలు ఆవిరైపోయిన సందర్భాలు ఎన్నో. బ్రతుకులో భారం, శోధనలు, నిందలు, అవమానాలు అయినా నిలబడ్డాం. కారణం ఎవరో తెలుసా? నీవు నేను ఆరాధన చేస్తున్నా మన యేసయ్య. కనుక హృదయపూర్వకంగా నీ మనసారా ఆయనకి కృతజ్ఞత చెల్లించడానికి ఇష్టపడాలి. ఆయన చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిన్ను నన్ను పరిశీలన చేస్తున్నాడు కనుక ఆయన దగ్గర మనం ఆరాధన చేయడానికి ఇష్టపడాలి. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగిన, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువా నేనయ్యా. నిజమే కదా? నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువా నేనయ్యా. నా ప్రాణ ప్రియుడా నజరేయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. చాలాసార్లు మనం కన్నీటితో దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాం. మొరపెట్టిన మనం వాటిని పొందుకుంటాం. పొందుకున్న తర్వాత ఆయనపై లక్ష్యం వచ్చుక మరలా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. నిజానికి అది మంచిది కాదు. ప్రభు చేసిన మేలు మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సజీవులుగా నీవు నేను ఉన్నామంటే దానికి కారణం మన ప్రభు అయిన యేసు అని గమనించాడు. ఎంత ఆరాధన చేసినా అది తక్కువే అవుతుంది.
కనుక నీ హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో. కన్నీరే సంద్రమైపోయినా తుఫాను